నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, దేశంలో సంచలనం కలిగిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్లో ఏ రోజు ఏం జరుగుతుందో, ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం ముసుగులు కరిగిపోతున్నాయి, మబ్బులు వీడిపోతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు మించి మలుపులు తిరుగుతున్న మద్యం కుంభకోణంలో పరిణామాలు మతిపోగొడుతున్నాయి. మద్యం కుంభకోణం లాంటి అవినీతి వ్యవహారాల్లో ఏళ్ల క్రిందటే వైసీపీ ముఠ ఆరితేరిపోయింది. ఈ కుంభకోణంలో వేల కోట్ల ముడుపులను కొల్లగొట్టేందుకు, వాటిని అంతిమ లబ్ధిదారులకు చేర్చేందుకు కుబేరా సినిమాను తలదన్నే నేర విధానాన్ని 2019 నుంచి 24 మధ్య అమలు చేసింది. కుబేరా మూవీ ఇప్పుడొచ్చింది, కానీ ఏపీలో 5 ఏళ్ల క్రితమే ఈ మూవీ వైసీపీ నేతల స్క్రీన్ ప్లేలో ఒక రూపాన్ని సంతరించుకుంది. మందు అమ్మినోడు వేల కోట్లతో షికారు చేస్తుంటే, ఆ కల్తీ మద్యం తాగి సామాన్యులు బికార్లుగా మార్చేసింది. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. అడ్డదారుల్లో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు వేసిన స్కెచ్లు చూస్తే ఎవ్వరైనా సరే నోరెళ్ళ పెట్టాల్సిందే. సిట్ దర్యాప్తులో తేలుతున్న సంగతులే వారి కంత్రీ వేషాలను కళ్ళ కట్టినట్టుగా వివరిస్తున్నాయి. సాధారణ యువత, పట్టభద్రుల నుంచి ఐఐటీలు సైతం కుంభకోణంలో పావులుగా వాడుకున్నారు. డొల్ల కంపెనీలతో భారీ నెట్వర్క్ నిర్మించారు. వాళ్ళ అంతిమ లబ్ధిదారుడు స్వార్థం, ధనదాహానికి మరెంతో మంది జీవితాల్ని పణంగా పెట్టారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది కొండంత అన్నట్టుగా ఉంది. ఏపీలో లిక్కర్ స్కామ్లో తాజా పరిణామాలేంటో జనం నిశ్చితంగా గమనిస్తున్నారు. జగన్ బ్రాండ్లు ఆపేయటమే కాదు, ఆ స్థానంలో తెచ్చిన బ్రాండ్లు చాలా వైసీపీ నేతలు వాళ్ళ బినామీవని తేలింది. ఇంకా దీనిని రాజకీయ కుట్ర అని తప్పించుకోగలరా? ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా కొత్త లిక్కర్ పాలసీ రూపొందించే బాధ్యత నాటి సీఎం జగన్ అప్పగించారని రాజకేశ్ రెడ్డి విచారణలో తేలింది. సిట్టు దర్యాప్తులో ప్రాథమికంగా 3,200 కోట్లు అనుకున్న కేసులో కళ్ళు చెదిరే అంకెలు, ముక్కును వేలేసుకునే పాత్రలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 నుంచి 24 వరకు ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన ఈ కుంభకోణం విలువ అక్షరాల 20,000 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ లెక్క మరింత పెరగడం గ్యారంటీ అని కూడా అంటున్నారు. ఢిల్లీ మద్యం స్కామ్తో పోలిస్తే ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దది. 5 ఏళ్ల పాటు నాసిరకం మద్యంతో లక్షల మంది ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడారు. వీరికి ఎలాంటి శిక్షలు వేయాలి? నష్టపోయిన ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? లిక్కర్ స్కామ్ దాదాపు 1,00,000 కోట్ల మద్యం అమ్మకాల్లో కేవలం 615 కోట్లే డిజిటల్ లావాదేవీలు, మిగిలిందంతా క్యాషే. దీనిని నాటి ప్రభుత్వ పెద్దలు ఎలా సమర్థించుకుంటారు? అసలు బిగ్ బాస్ ఎవరు? అంతిమ లబ్ధిదారుడు గురించి సాక్ష్యాలు బయట పెడితేనే ఈ స్కామ్ చిక్కుముడి వీడినట్టు అవుతుంది. మద్యం కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు, ఇందులో పేర్లు వెలుగు చూసిన వాళ్ళు పరిశీలిస్తే అంతా వైసీపీ నేతలు, జగన్కు అత్యంత సన్నిహితులు. అయినా వారికి ఏం తెలియదు, తప్పేం జరగలేదు అంటే నమ్మాలా? సిట్టు విచారణలో ఎవరు సరిగ్గా నోరు మెదపటం లేదు. ఇదంతా ఒకెత్తే అయితే, ఈ లిక్కర్ ఉచ్చులో అనేక మంది ఉన్నత విద్యావంతులైన యువకులు చిక్కుకున్న విషయం ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. ఇది యావత్ సమాజాన్ని నిర్వేరపరుస్తుంది. ఖరగ్పూర్, మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక ఐఐటీలో చదువుకుని పట్టభద్రులైన కొందరిని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా మార్చేశారంటే యువత ఎంత ప్రమాదంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం సినిమాల్లో, ఓటీటీలో చూస్తూ ఉంటాంగా, అలాంటిది రియల్ లైఫ్లో కనిపించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న కుర్రాన్ని ముడుపుల సొత్తుకు కాపలాదారుగా చేశారు. ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కెరియర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతను ముడుపులు వసూళ్లు చేసే కొరియర్లుగా, వాటిని ఒక చోటు నుంచి మరొక చెట్టుకు చేర్చే హ్యాండ్లర్లుగా తయారు చేసింది. మొత్తంగా ఎంతోమంది యువకులు వైసీపీ మద్యం ముఠా చేతుల్లో కీలుబొమ్మలైపోయారు. వారి జీవితాల్ని సర్వనాశనం చేసుకున్నారు. చేసింది ఎవరైనా ఈ పాపంలో భాగం పంచుకున్న యువత మాత్రం నిందలు మొయ్యాల్సి వస్తుంది. అవినీతి అక్రమాల్లో తల పండిపోయిన వైసీపీ మద్యం ముఠా ఉన్నత విద్యావంతులైన యువతకు ఎరవేసింది. కొందరు తెలిసే ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారు. మరికొందరేమో ప్రభుత్వ ప్రాజెక్ట్ అనుకుని అడుగుపెట్టి క్రమక్రమంగా మద్యం అక్రమాల ఊబిలో కూరుకుపోయారు. చేతి నిండా డబ్బొస్తుండడంతో ఈ అడ్డదారిలోనే కొందరు కొనసాగారు. కూటమి ప్రభుత్వం ఈ కుంభకోణం మూలాలు వెలికితీస్తున్న వేళ దీనిలో కీలక పాత్రధారులుగా వ్యవహరించిన వారిని విదేశాలకు పంపేశారు. మరికొందరు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ కుంభకోణంలోని పాత్రధారులు ఎక్కువ మంది ఐఐటీ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ పట్టభద్రులేనని సిట్ గుర్తించింది. వారిలో కొంతమంది సాక్షులుగా వచ్చి తాము ఈ కుంభకోణంలో ఎలా పాత్రధారులుగా మారేమో సిట్ అధికారుల ముందు చెబుతున్నారు. అయినా వైసీపీ నేతలు మాత్రం తమకేం తెలియదంటున్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజకేశ్ రెడ్డి నాటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైనందునే ప్రభుత్వ ఐఐటీ సలహాదారు పదవి కట్టబెట్టారు.
అదే అదునుగా అతడు అనేక మంది ఉన్నత విద్యావంతుల్ని, ఇంజనీరింగ్ పట్టాదారులను ఈ ఉచ్చులోకి దింపాడు. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తారని, కీలక స్థానాల్లో నియమిస్తామని ప్రలోభ పెట్టారు. నమ్మిన పాపానికి నిలువునా ముంచేశారు. ఈ కేసులో ఏదైనగా ఉన్న తూకేకుల ఈశ్వర్ కుమార్ రెడ్డిని ముందు పెట్టుకుని అనేక మందిని ఈ ఊబిలోకి దింపారు. ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు 2015లో డికాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ సంస్థను స్థాపించాడు. ఫ్లిప్కార్ట్ సరుకులు డెలివరీ చేసే బాధ్యతలను ఆ సంస్థ తరపున నిర్వహించేవాడు. రాజ్ కసిరెడ్డితో పరిచయం అయ్యాక ఇది పెద్ద కుంభకోణం అని తెలిసినా మద్యం దందాలో కీలక పాత్రధారిగా మారిపోయారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీ నుంచి ముడుపులు సొమ్మును దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు డొల్ల కంపెనీలు స్థాపించాడు. ముడుపుల సొమ్మును వీటి ద్వారా రూటింగ్ చేసేవాడు. ఐఐటి ఖరగ్పూర్ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్ళి తన కంపెనీ గురించి గొప్పగా చెప్పి కొంతమందిని బురిడి కొట్టించారు. ఐఐటి ఖరగ్పూర్కు 10 లక్షల రూపాయలు విరాళంగా కూడా ప్రకటించాడు. నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐఐటి సలహాదారుడు రాజ్ కసిరెడ్డితో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ప్రాజెక్టులు ఏమైనా ఉంటే చూడాలంటూ పలువురు ఐఐటి పూర్వ విద్యార్థులు కిరణ్ కుమార్ రెడ్డిని ఆశ్రయించారు. వారిలో కొందరిని కిరణ్ కుమార్ రెడ్డి సెలెక్ట్ చేసుకుని వారికి తెలియకుండానే మద్యం స్కామ్లో పాత్రధారులు చేశాడని సిట్ అధికారులు చెప్తున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన కట్టై ప్రణయ్ ప్రకాష్ కూడా మద్రాస్ ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం అతని సొంత ఊరు. ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రణయ్ ప్రకాష్ నెల్లూరులో ఇంటర్ కలిసి చదువుకున్నారు. ఆ చదువుతో రాజ్ కసిరెడ్డికి చెప్పి ఏపీ ప్రభుత్వంలో తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని తన స్నేహితుడిని కోరాడు. దీంతో కిరణ్ ప్రణయ్ను మద్యం రొచ్చులోకి దించాడు. తాడేపల్లి సమీపంలో ఒక ప్లాట్ అద్దెకి తీసుకుని కోట్ల రూపాయల నోట్ల కట్టని అట్టపెట్టెల్లో పెట్టి తెచ్చి అక్కడ నిల్వ చేసేవారు. దీనికి ప్రణయ్ కాపలాగా ఉండేవాడు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఆ డబ్బును రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన వారికి అందజేసేవారు. మద్యం కుంభకోణం దర్యాప్తు వేగవంతం అవడంతో దుబాయ్ పారిపోయిన ప్రణయ్ ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చి ఈ విషయాలన్నీ సిట్ అధికారులకు చెప్పాడు. న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైమన్ తసన్నను కూడా కేసిరెడ్డి గ్యాంగ్ ఈ ఉచ్చులో దింపేసింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూళ్లు బాధ్యతలను చూసింది ఇతనే. సికింద్రాబాద్కి చెందిన పురుషోత్తం వరుణ్ కుమార్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాన్వేషణలో ఉండగా రాజ్ కసిరెడ్డి బృందం అతన్ని ఈ రొచ్చులోకి దింపింది. మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా మార్చేసింది. లీలా డిస్టిలరీస్ అనే సంస్థను తన గుప్పెట్లో పెట్టుకుని రాజ్ కసిరెడ్డి ఆ సంస్థకు ఏపీ ఇన్ఛార్జిగా పురుషోత్తం వరుణ్ కుమార్ను నియమించారు. ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా ఫేక్ సంస్థల్లోకి మళ్లించుకుని చివరిగా అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు వైసీపీ మద్యం ముఠా ఇలాంటి హవాలా మార్గాలను ఎంచుకుంది. హవాలా ఏజెంట్లు, నిధుల రూటింగ్, లేయరింగ్లో ఆరితేరిన వారిని అడ్డం పెట్టుకుని డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడింది. ఈ సొత్తుల్లో ఎక్కువ భాగం విదేశీ ఖాతాలకు తరలించారని సిట్ అయితే గుర్తించింది. రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు కూడా బయటపడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ లిక్కర్ మాఫియా ఏ ఇంటర్నేషనల్ మాఫియాకు తక్కువ కాదనే అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తీసిపోవడం లేదు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.